ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 11వ తేదీ శనివారం రోజున జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో డెడ్ లైన్ లాగా ఉండబోతుంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించిన ఒక మార్పు అనేది రాబోతుందండి. ఈ 2:30 దాటాక ఈ యొక్క ఫోన్ కాల్ అంటే ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక వార్త అనేది మీరైతే వినవచ్చు. ఒక వ్యక్తి మీ యొక్క తలుపు తట్టవచ్చు. ఆ వార్త విన్నంతనే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఒక షాకింగ్ న్యూస్ అనే కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది అంతా కూడా మిమ్మల్ని భయపెట్టవలసినటువంటి వార్త కూడా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఒక శుభవార్త కూడా అయ్యి ఉండవచ్చు. మరైతే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని తప్పకుండా ఒక మలుపు అనేది తిప్పబోతుందని చెప్పాలి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం కూడా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే విత్ ఇన్ డేలోనే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారండి. ఇక అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు కూడా ఎదురు కాబోతుంది అని కూడా చాలామంది అయితే తెలియపరుస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక కుంభరాశి అనేది రాశికులను 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలంటే సాధారణంగానే ఏంటంటే ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలను కలిగినటువంటి వారు, అలాగే మంచి దూరదృష్టి కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా కానీ ఒక విషయం అనేది జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే అంతర్బోధ అంటే ఏదైనా కానీ ఇలా జరగబోతుంది అని చెప్పేసి మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది అనమాట. కానీ ఈ మధ్యకాలంలో మీ యొక్క మనసు మొద్దుబారిపోతున్నట్లుగా మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ అనేది కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం లేదనేటువంటి ఒక బాధ అనేది మీలో ఒకంత బలంగా కూడా ఉంది. మరైతే మీ యొక్క గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుంది అని చెప్పేసి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటున్నారు. అయినప్పటికీ కూడాను గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. చెప్పాలి అంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటిది ఏదైనా కానీ డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, ఇలా మీరు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది అంతా కూడా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరైతే కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను మీకు మీ మీద నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండడము అయితే ఈ శనివారం నాడు మధ్యాహ్నం ఈ యొక్క టెన్షన్ కానీ లేదంటే తర్వాత జరగబోయేటువంటి అంశము అనేది కూడా మీకు తెలుసుకుంటే అది అంతా కూడా చాలా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంగా ఉండబోతుంది అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తేనండి కనుక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందబోతుంది. ఆ యొక్క వార్త ఏంటి అంటే కనుక ఈ వార్త మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల మలుపులను తిప్పబోతుంది. అంటే ఇది అంతా కూడాను మీరు ఎప్పటి నుండి ఆశ విడుచుకునేటువంటి ఒక విషయము, పాత విషయము అనేది కూడాను గురించి ఒక చర్చ అనేది కావచ్చు. అదేంటి అంటే మీ యొక్క ఆశ తగాదాలు ఏదైతే అంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి విజయానికి కారణం కావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విదేశీ ప్రయాణం అయ్యి కూడా ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం ఏదైనా కానీ ధనము అనేది మీ యొక్క అకౌంట్లో పడడం గురించి కూడా అయ్యి ఉండవచ్చు. అయితే ఇది అంతా కూడాను మీకు ఒక శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఒక ఊహించినట్టు ఒక ట్విస్ట్ అనేది మీకైతే ఎదురుకాబోతుందండి. ఈ యొక్క వార్త విన్నంతనే నేరుగా మీరైతే ఆ యొక్క వార్త రాదు, ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే ఆ యొక్క వార్త విన్నంతనే మీకు గుండె అనేది జల్లుమంటానికి 2 రకాల కారణాలు అయితే లేకపోలేదు. మొదటిది ఏంటంటే నమ్మలేనటువంటి ఒక నిజము, అంటే మీరు ఇది అసలు సాధ్యమే కానే కాదు
కాదు అని చెప్పేసి పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి నిజం కానీ, అది లేదంటే అది అంతా కూడా సాధ్యమవుతుంది అని చెప్పేసి వినగానే ఈ 2 అంటే మీ యొక్క మెదడు అనేది క్షణంలో అంతా కూడాను మద్దుబారినట్లుగా అయిపోతుందంటే ఆశ్చర్యపోతారనమాట. ఇక ఈ యొక్క షాక్ వల్ల వచ్చేటువంటి ఎమోషనల్ ఏదైతే ఉందో అది అంతా కూడా మీ గుండెను అంతా కూడా హద్దుకుంటుందన్నమాట. ఇక ఆ యొక్క వార్తతో పాటుగా ఒక వ్యక్తి అంటే పాత వ్యక్తి పేరు కూడాను మీకైతే బయటకు వస్తుందండి. అతను లేదంటే ఆమె మరలా మీ యొక్క జీవితంలోకి వారు రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుంది. ఇది అంతా కూడా ఆనందం కలిగే విధంగా భయము ఈ 2 కలిపినటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతి లాగా మీకంతా కూడా అనిపిస్తుంది. ఈ యొక్క అనుభూతికి కారణం ఏంటి అంటే మీరు ఊహించని విధంగా వచ్చేటువంటి ఈ యొక్క వార్త కారణంగా మీరు ఒక్కసారికి ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు అసలు ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగానే మీరు 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి కారణం ఏంటి అనేది కూడా మీరు గతంలో చేసినటువంటి ఏదైనా కానీ ఒక రహస్యమైనటువంటి సహాయము లేదంటే ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా కానీ ఒక పని కాని ఇప్పుడు అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాన్ని అయితే మీకైతే ఇవ్వబోతుంది. ఇది అంతా కూడాను మీ వెనుక ఎవరో ఒక తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేశారు. ఎవరు చేసి ఉంటారు నిజాన్ని చెప్పాలి అంటే ఆ యొక్క భగవంతుడికే చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఆ యొక్క నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారండి. అయితే అందుచేత మీకు ఊహించిన విధంగా మీరు ఒక ధనలాభం అనేది కూడాను మీకే లేదంటే ఆ యొక్క ఆస్తి మీదే అని చెప్పేసి దానికి సంబంధించిన తాలూకా వివరాలు అన్నీ కూడాను పూర్తిగా వివరిస్తారనమాట. కొంచెం రెస్ట్ అనేది తీసుకున్నటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల కూడా మీకు కొంచెం ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసినట్లయితే కనుక ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ రోజున మీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. చంద్రుని యొక్క సంచారము అనేది గురు దృష్టి మీ యొక్క లాభస్థానంపై కూడాను పడుతుందన్నమాట. కాబట్టి ఈ 2 గంటల 30 నిమిషాలు అనేవి మీకు అంతా కూడా ఒక మంచి ముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆకస్మిక పరమైనటువంటి ధనలాభము కానీ లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అవకాశం కూడాను ఆ యొక్క వార్త అనేది వచ్చేటువంటి లాభము మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటేనండి మీ జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే మీకు ఉన్నటువంటి అతిపెద్ద టెన్షన్ అనేది కూడా కొంచెం తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఆ యొక్క వార్త అనేది విన్నంతనే ముందుగా మీరు ఎమోషనల్ అయిపోవద్దు. తప్పుడు నిర్ణయాన్ని మాత్రం అసలు ఎంచుకోవద్దు. ప్రమాదం కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఏదైనా కానీ కొంచెం అంటే మీకు బీపీ సమస్యలు ఉన్నటువంటి వారైతే కొంచెం ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు అనేవి ఎంచుకోవాల్సి ఉంటుందండి. ఏ వార్త వచ్చినా దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి. అటువంటి శక్తి అనేది ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి కూడాను ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడాను శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగా ఈ రోజు మనకు చాలా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు మనకు అసలు ఈ రోజు అంతా కూడా బాగలేదు కదా, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుండి కూడాను ఎవరి ముఖం చూశానో అన్నట్లుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్కొక్క రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో మనకు కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా అందులో డీలా పడిపోయే విధంగా అనేటువంటి భయం కూడా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మనం ఆలోచించేటువంటి నిర్ణయంలో విధానంలోనే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఉదయం హనుమాన్ చాలీసా పఠించుకోవడం మీకు చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి ఈ రోజున హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే హనుమాన్ దర్శనం కూడా ఎంతో శుభశ్రేయస్కరంగా మీకైతే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున మధ్యాహ్నం మీరు ఎవరితో కూడాను పెద్ద గొడవలు అనేవి పడొద్దు. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా మీకు మరింత రక్షణ అనేది కూడా ఇస్తుందన్నమాట. ఇక అంతేకాదండి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను కూడా మీకైతే ఎంతో మంచిదనే చెప్పాలి. జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటువంటి ఈ యొక్క నామాలను ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు వీలైనటువంటి సార్లు అయితే ఎన్నిసార్లు అయినా కానీ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ పఠించుకోండి. అలాగే ఈ రోజున మధ్యాహ్నం మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఖచ్చితంగా మీరైతే రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క వార్త అనేది మీ యొక్క జీవితంలో ఒక్కసారి ఒక కొత్త వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుందండి. ఇక మీరు ఎప్పుడూ కూడా మీకు ఎవరికైనా కానీ సహాయం చేయడంలో మీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరిని సమస్యల నుండి కలిగించాలి అంటే అని చెప్పేసి మీ యొక్క మనసులో ఎప్పుడు కూడా ఏనాడో కూడా ఊహ కూడా రాదండి. కాబట్టి మీ యొక్క మంచితనం ఎప్పుడు కూడా ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పు అనేది కలగడానికి ఇది ఒక మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసినటువంటి మంచి పనులు ఎప్పుడైనా కానీ ఏదో ఒక రోజు మనకైతే మంచి ఫలితాన్ని ఇస్తాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ యొక్క మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. అలాగే ఏదైనా కానీ విషయం గురించి
సంబంధించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడండి. అలాగే ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలను కూడా గౌరవిస్తూ ఉండండి. ఇక ఈ రోజున మీకు తప్పకుండా బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. ఈరోజు హనుమంతుల యొక్క వారికి చక్కగా తమలపాకుల మాలను కానీ లేదంటే వడమాలను కానీ మీరైతే స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారికి సమర్పించండి. మీ వంతుగా మంచి ప్రయత్నం మీరైతే ఖచ్చితంగా చేస్తూ ఉండండి. చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తాయని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబడిన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.